హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇదే నా ఫస్ట్ వీడియో. ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అత్తయ్య, మామయ్యలు తన ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఒకరోజు మా మామయ్య పండుగకి మమ్మల్నందరినీ ఇన్వైట్ చేశాడు. దాంతో అమ్మమ్మ, అమ్మ, నేను అందరం ఫ్యామిలీ మొత్తం కలిసి హైదరాబాద్‌కి వచ్చాము. అందరం ఒక 4 రోజుల పాటు మామయ్య వాళ్ళ ఇంట్లోనే చాలా హ్యాపీగా గడిపాము. పండుగ కూడా చాలా బాగా చేసుకున్నాము. 4 రోజుల తరువాత మామయ్య ఉన్నట్టుండి, నేను పని మీద కేరళ వెళ్తున్నాను. రావడానికి ఒక 10 రోజులు పడుతుంది. నేనొచ్చే వరకు మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పాడు. ఇంతలోనే ఇంట్లో వాళ్ళు, మేమందరం ఇక్కడ ఉంటే ఎలారా చెప్పు? మాకు కూడా పనులున్నాయి. ఆల్రెడీ వచ్చి 4 రోజులవుతుంది. ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఏంటో. పైగా పొలాలకు కూడా వెళ్ళాలి. ఇలాంటి సమయంలో మేమిక్కడుంటే ఎలా చెప్పు? అని మా ఇంట్లో వాళ్ళు అడిగారు. ఆ మాటకు మా మావయ్య, నా భార్య కూడా ఒక్కతే ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎలా ఉంటుంది? మీరెవరైనా తోడుగా ఉండండి అని చెప్పాడు. దాంతో మా ఇంట్లో వాళ్ళు నన్ను హైదరాబాద్‌లోనే పెట్టి, వాళ్ళు ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇటువైపు చూస్తే మా మావయ్య కేరళకు వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో మా అత్తయ్య, నేను, ఇద్దరు చిన్న పిల్లలం ఉన్నాము. అదే రోజు రాత్రి తొందరగా భోజనం ఫినిష్ చేసుకొని అత్తయ్య తన బెడ్‌రూమ్‌లో పడుకుంది. అలాగే నేను, ఆ ఇద్దరు పిల్లలు కలిసి ఇంకొక బెడ్‌రూమ్‌లో పడుకున్నాము. ఇక ఉదయాన్నే నిద్ర లేచి పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసి స్కూల్‌కి పంపించేసాము. ఇంట్లో అత్తయ్య, నేను ఇద్దరమే ఉన్నాము. బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇద్దరం అలా తాపీగా కూర్చున్నాము. ఇంతలోనే మా పిన్ని వాళ్ళ తమ్ముడు సీను మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతన్ని చూసి మా అత్త, "బాగున్నావా సీను? ఏంటి ఇలా వచ్చావు?" అని అడిగింది. "ఏం లేదు వదినా, కొంచెం అన్నతో మాట్లాడదామని వచ్చాను" అని చెప్పాడు. "మీ అన్నయ్య లేడు సీను ఇంట్లో. తను పని మీద కేరళ వెళ్ళాడు. తను రావడానికి ఒక 10 రోజులు పడుతుంది" అని అత్త మా పిన్ని వాళ్ళ తమ్ముడితో చెప్పింది. అతను, "సరేలే వదినా, అన్నొచ్చే వరకు నేనిక్కడే ఉంటానులే" అని ఈజీగా చెప్పేశాడు. అతను వరుసకు నాకు మావయ్య అయితాడనే కానీ, మా పిన్ని వాళ్ళ తమ్ముడనే కానీ, అతనంటే నాకు చాలా అసహ్యం. అతని మాటలు, అతని చూపులు నాకు కొంచెం కూడా నచ్చవు. ఇంతలోనే మా అత్తని పక్కకు పిలిచి, "ఇప్పుడు అతను ఇక్కడెందుకు అత్తా? పంపించేయరాదూ? ఎలాగో మామ కూడా లేడు కదా" అని మా అత్తతో చెప్పాను. "వచ్చిన వాడిని అలా ఎలా పంపిస్తామే చెప్పు? పైగా అతనేమైనా బయటవాడా? మీ పిన్ని వాళ్ళ తమ్ముడే కదా! అలా అతన్ని పంపిస్తే మీ పిన్ని ఏమనుకుంటుంది? ఏం పద్ధతిగా ఉంటుంది? పర్వాలేదు, ఉండనీలే మీ మామొచ్చే వరకు. మనకు కూడా తోడుగా ఉన్నట్టుంటుంది" అని చెప్పింది. ఆ తర్వాత చూస్తుండగానే రాత్రయిపోయింది. అందరం కలిసి భోజనానికి కూర్చున్నాం. అందరం మా భోజనం ఫినిష్ చేసేసుకున్నాం. ఆ తర్వాత అతన్ని మా అత్త, "సీను, నువ్వెళ్ళి బెడ్‌రూమ్‌లో పడుకో. నేను, పిల్లలు ఒక రూమ్‌లో పడుకుంటాము" అని అత్త చెప్పింది. అప్పుడు అతను, "పర్వాలేదులే వదినా, మీరు మీ బెడ్‌రూమ్‌లో పడుకోండి. నేను హాల్‌లో పడుకుంటానులే" అని చెప్పాడు. "పర్లేదులే సీను, హాల్‌లో ఎలా పడుకుంటావు చెప్పు? 2 బెడ్‌రూమ్‌లున్నాయి కదా! నువ్వొక బెడ్‌రూమ్‌లో పడుకో, మేమొక బెడ్‌రూమ్‌లో పడుకుంటాం" అని అత్త అంది. అతను దానికి ఒప్పుకోలేడు. "నేను చాలా తక్కువ పడుకుంటాను. ఎక్కువ టైం నేను ఫోన్‌లో స్పెండ్ చేస్తాను. కాబట్టి కనీసం మీరైనా తృప్తిగా నిద్రపోండి. నేను ఇక్కడే హాల్‌లో పడుకుంటానులెండి. నాకిదేం కొత్తేం కాదు" అని అతను చెప్పాడు. ఆ మాటకు అత్త, "సరే, నీకేదైనా అవసరమైతే పిలువు. మేం వెళ్లి పడుకుంటున్నాం" అని చెప్పి అత్త తన బెడ్‌రూమ్‌లోకి వెళ్లి పడుకుంది. నేను, పిల్లలు ఎప్పట్లాగే ఒక బెడ్‌రూమ్‌లో పడుకున్నాము. ఇక ఆ తర్వాత కొంచెం సేపటికి మేము నిద్రలోకి జారుకున్నాము. మళ్ళీ మధ్యలో నాకు మెలకువ వచ్చి లేచాను. అప్పుడు టైం చూస్తే రాత్రి 2 అవుతుంది. లేచి నెమ్మదిగా వాష్‌రూమ్‌కి వెళ్ళాను. ఆ తర్వాత వాటర్ తాగుదామని చూస్తే బాటిల్‌లో వాటర్ లేవు. సరే, వెళ్లి వాటర్ తీసుకొచ్చుకుందామనేసి కిచెన్ వైపు అడుగులు వేశాను. కిచెన్‌లోకి వెళ్తూ ఒక్కసారిగా హాల్‌లో చూశాను. హాల్‌లో పడుకొని ఉన్న మా మావయ్య చూస్తే హాల్‌లో లేడు. అరె! ఇదేంటి, హాల్‌లోనే పడుకుంటానన్నాడు కదా! మరి చూస్తే హాల్‌లో లేడు. ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకొని బయటకు వచ్చి చూశాను. బయట కూడా అతను లేడు. బహుశా బిల్డింగ్ మీదకేమైనా వెళ్ళుంటాడేమో అనుకుని బిల్డింగ్ ఎక్కాను. చూస్తే బిల్డింగ్ మీద కూడా లేడు.
అసలేమైపోయాడు ఇతను? ఎక్కడికి వెళ్ళుండొచ్చు? చూస్తే హాల్‌లో ఫ్యాన్ మాత్రం తిరుగుతూ ఉంది. మనిషి మాత్రం లేడు. పోనీ వాష్‌రూమ్‌కెళ్ళుంటాడేమోలే అనుకోని మళ్ళీ తిరిగి నేను వాటర్ బాటిల్ తీసుకొని నా బెడ్‌రూమ్‌లోకి వస్తుంటే నాకు ఒక్కసారిగా మా అత్త రూమ్‌లో లైట్ వేసినట్లు కనిపించింది. ఇదేంటి? ఈ టైంలో అత్త లైట్ వేయటం ఏంటి? ఇంకా పడుకోలేదా ఏంటి? అసలు ఈ రాత్రి వేళల్లో ఏం చేస్తున్నట్లు? ఎందుకైనా ఒకసారి చూద్దాం అనేసి అత్త రూమ్ దగ్గరకు వెళ్ళాను. డోర్‌ని నెట్టి చూశాను. చూస్తే లోపల గడియ పెట్టుకొని ఉంది. మరి ఏం చేస్తున్నట్లు? లోపల చూస్తే లైట్ వెలుగుతుంది. గడియ పెట్టుకొని ఉంది. ఈ టైంలో అత్త ఏం చేస్తున్నట్లు? ఒకవైపు చూస్తే మా పిన్ని వాళ్ళ తమ్ముడు కూడా కనిపించడం లేదు. వీడెక్కడికెళ్ళాడు? ఏంటంతా అయోమయంగా ఉంది అనుకుని, సరే ఎందుకైనా మంచిది. ఒకసారి అత్త రూమ్‌లోకి చూద్దాం అని అక్కడే నిలబడి డోర్ సందులో నుంచి అత్త రూమ్‌లోకి తొంగి చూశాను. అత్త రూమ్‌లోకి తొంగి చూసిన నేను ఒక్కసారిగా కంగు తిన్నాను. నేను చూసేసరికి తీరా అత్త, అతను ఇద్దరూ ఆ రూమ్‌లో ఒకే బెడ్ మీద ఉన్నారు. కొంచెం సేపు నాకేమీ అర్థం కాలేదు. ఏంటి నేను చూస్తుంది నిజమా? కలా? అనిపించింది. సరే ఎందుకైనా మంచిది. కొంచెం సేపు ఇలాగే చూద్దామని అక్కడే నిలబడి వాళ్ళ వైపే తొంగి చూస్తున్నాను. ఇక వాళ్ళిద్దరూ నేను చూస్తుండగానే మళ్ళీ పని మొదలుపెట్టారు. నాకు ఏమీ అర్థం కాలేదు. అసలు నేను చూస్తున్నది కలా? నిజమా? ఎందుకు మా అత్త ఈ విధంగా ప్రవర్తిస్తుంది? బహుశా మా అత్తకు ఇతనికి ముందుగానే సంబంధం ఉందా? లేకపోతే ఇప్పుడే ఇతనితో మా మామయ్య లేడు కదా అని సంబంధం కుదుర్చుకుందా? నాకైతే అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఒకవైపు వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు మతిపోతుంది. అతను అన్ని విధాలుగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక వాళ్ళిద్దరి బాగోతం చూడలేక నేను తిరిగి నా రూమ్‌లోకి వెళ్ళిపోయాను. రూమ్‌లోకి వెళ్ళానే కానీ పడుకుంటే నిద్ర పట్టడం లేదు. నా కళ్ళకు మొత్తం నేను చూసిందే కనిపిస్తుంది. నాకు చాలా డిస్టర్బ్‌గా అనిపిస్తుంది. మొత్తానికి చాలా సేపటి తర్వాత నిద్రపోయాను. మళ్ళీ ఉదయాన్నే లేచి చూసేసరికి అతను ఏమీ తెలియనట్లే హాల్‌లో పడుకొని ఉన్నాడు. అత్త కూడా అసలు ఏమీ జరగలేదన్నట్లే తన పని తాను చేసుకుంటూ ఉంది. నన్ను చూడగానే "ఏంటే కాఫీ తాగుతావా?" అని అత్త నన్నడిగింది. "నాకొద్దులే అత్త. నాకేమంత తాగబుద్దవుతలేదు. అతనికివ్వు తాగుతాడు" అని చెప్పాను. "అతను పడుకొని ఉన్నాడు కదా! లేచి నాకిస్తానులే" అని అత్త అంది. "అవును. రాత్రంతా పాపం అలసిపోయాడు కదా! అందుకే ఇప్పుడు బాగా పడుకున్నాడు" అని అత్తతో అన్నాను. "ఏమంటున్నావే?" అని అత్త ఏమీ తెలియనట్లు అడిగింది. "ఏం లేదత్త. అతనే చెప్పాడు కదా! నేను ఎక్కువ పడుకోను. నేను చాలా తక్కువగా పడుకుంటాను రాత్రిపూట అని. అందుకే బహుశా అతను రాత్రంతా పడుకొని ఉండడు" అన్నాను. ఆ మాట అత్తకు అర్థమైందో లేదో గానీ అమాయకంగా అయితే చూసింది. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి మా మామయ్య వచ్చే వరకు అతను మమ్మల్ని పడుకోనిచ్చి అలా ఆ విధంగా వాళ్ళిద్దరూ ప్రతిరోజు రాత్రి మమ్మల్ని పడుకోనిచ్చి ఆ పని చేసేవాళ్ళు. సో విన్నారు కదండీ! ఇది స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి.